పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేస్తే ఇది బావుంటుంది. ఒకవేళ పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేయలేక మధ్యలో ఏదో ఆబ్‌స్ట్రకిల్ వచ్చేసి ఆగిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు వాళ్ళు చెప్పుకోవాలి. ఏదైతే బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారో వాళ్ళతోటి నాది మెడికల్ ఇష్యూ ఉంది. నా జాబ్ పోయింది. లేదంటే నాకిట్లా కొంచెం టైం కావాలి. మారిటేరియం మనకి కరోనా టైంలో ఇచ్చారు గదా! అలాగే బ్యాంక్ వాళ్ళతో క్లియర్‌గా వెళ్లి మాట్లాడుకొని మనము తీసుకోవచ్చు. లేదంటే ఈ మధ్య మన గవర్నమెంట్ ఏం చేసిందంటే చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారని ఇంజెక్షన్ ఆర్డర్ ఒకటి చేసింది. హ్మ్. హ్మ్. సో, అదన్నా అప్రోచ్ అయ్యి తీసుకోవచ్చు. కాకపోతే దానికి ఒక 6 మంత్స్ టైమ్ ఇస్తారు. కానీ మీరు తీసుకున్నది మాత్రం ఆఫ్టర్ 6 మంత్స్ అయినా పే చేయాల్సిందే. హ్మ్. లైక్ అంటారు కదా! వడ్డీ వ్యాపారం చేసేవాడు ఒక్క రూపాయి కూడా వదలడని. బ్యాంక్ వాళ్ళు కూడా కనబడకుండా వడ్డీ వసూలు చేస్తారు. ఈవెన్ రూ. 1 అయినా వసూలు చేస్తారు. ఓకే. రూ. 5.65 కూడా కట్టించాం కస్టమర్‌తో. హ్మ్. రూ. 65 పైసా పైసాతో సహా పే కాలిక్యులేషన్ చేశాడు. ఎక్కడి నుంచి మియాపూర్ నుంచి వచ్చి తార్నాకలో ఉన్న బ్రాంచ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేశాడు కస్టమర్. రూ. 5 5.65 కోసం అక్కడి నుంచి ఇక్కడి దాకా ఇక్కడికి వచ్చి వచ్చాడు. ఎందుకంటే లోన్ లాక్స్‌లో పోతుంది. రూపీస్‌లో చూసుకుంటే లాక్స్‌లో లోన్ పోతుంది. అది పే చేసి ఇచ్చాక 35 లాక్స్ లోన్ అప్రూవ్డ్ అయింది.